ఏదైనా సమస్య కంటిన్యూగా అలాగే ఉంటే, అంటే కొన్ని సంవత్సరాలను బట్టో, కొన్ని దశాబ్దాల బట్టో ఉంటే, దాన్ని రావణ కాష్టం రగులుతూనే ఉందనే ఒక నానుడి మనందరికీ తెలుసు. మొత్తం భారతదేశంలోనే ఉంది ఆయన. రావణ కాష్టం అంటే ఇప్పుడు మన కాశ్మీర్‌లో జరిగే ఇష్యూ ఉంది. చాలా సంవత్సరాలు బట్టి, సుమారు కొన్ని ఏళ్ల బట్టి. అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనా గొడవ ఏదో ఉంటుంది. అది అలా కంటిన్యూయస్‌గా అది ఆరదనమాట. ఆ గొడవ అది పూర్తిగా ఆగిపోయింది అనే సబ్జెక్ట్ లేనప్పుడు దాన్ని రావణ కాష్టంతో పోల్చడం మనకు అలవాటు. అదొక నానుడి. రావణ కాష్టం అంటే ఇంకో మాట ఏంటంటే ఇప్పటికీ ఎక్కడైతే రావణాసురుడు శ్రీరామచంద్రుడి చేతిలో చనిపోయాడో అంటే శ్రీలంకలో ఆ లంకా నగరంలో ఆయన కాష్టం ఇంకా అలా మండుతూనే ఉందట. రావణ కాష్టం ఆరడం అంటూ ఉండదు. ఎక్కడి త్రేతాయుగం? శ్రీరామచంద్రుడి త్రేతాయుగం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి రావణాసురుడు శ్రీరాముడి చేతిలో వధింపబడ్డాడు. అలాగే శ్రీరాముడు కూడా సరయు నదిలోకి వెళ్ళిపోయి అవతారం చాలించాడు. అయినప్పటికీ కూడా ఆ రావణ కాష్టం ఆ చితిమెంట్ల మీద ఉంటాడు కదా, అది ఇంకా అలా మండుతూనే ఉందట. ఆయన శవం, కాష్టం అంటే శవం, ఆ రావణాసురుడు యొక్క చితి అలాగే మండుతూనే ఉందనేది. అసలు ఈ రావణ కాష్టం అలా మండుతూనే ఉండడానికి పురాణంలో ఉన్నటువంటి కథ ఏమిటి? ప్రతి పదానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. ప్రతి దాని వెనకాల ఏదో మనకి తెలియకపోవచ్చు, తెలియకపోతే కానీ ఏదైనా ఒక పద ప్రయోగం చేశారు అంటే కనుక, ఇప్పుడు రావణ కాష్టం అలా రగులుతూనే ఉంది అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అది జానపదుల్లో కొంచెం మార్పులు చెందొచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ దానికి ఒక వివరణ అయితే ఉంటుంది. ఇంకా దాని వివరణలోకి వెళ్తూ ఉంటే రావణాసుడు యొక్క అంటే పట్టమహిషి అంటే ఆవిడ ఎవరు అంటే మండోదరి. మండోదరి రావణాసురుడికి చాలామంది ఉన్నారు భార్యలు. ఆయన పెళ్లి చేసుకున్న వాళ్ళలో మొత్తం యక్ష కిన్నర గంధర్వాదు దేవీ దేవతల్లో కూడా ఆయనకి భార్యలు ఉన్నారు. అయితే ఆయన పట్టపురాణి ఎవరైనా అంటే మండోదరి అనమాట. ఆ మండోదరి చాలా గొప్ప పతివ్రత అనమాట. పతివ్రత అంటే ఒక మన భారతీయత ప్రకారం చూసి నైతిక విలువలు పాటిస్తూ పతియే పరమదైవంగా జీవిస్తూ ఒక విలువలు పాటించేటువంటి స్త్రీమూర్తుల్ని ముఖ్యంగా పతివ్రతలు అనడం రేపాదు అనమాట. అందులో పంచ మహాపతివ్రతలు అని చెప్పి యుగ యుగాల నుంచి వచ్చిన వాళ్ళు 5గురిని ఎంచి మహాపతివ్రతలు అనేది మన శాస్త్ర ప్రవచనాలు చెప్తారు. ఇప్పుడు మన నిత్య జీవితంలో కలియుగంలో దాంపత్యం చేసుకుని చాలా గొప్ప గొప్ప స్త్రీమూర్తులంతా ఉండొచ్చు, వాళ్ళందరూ పతివ్రతలే కాదనట్లే. కానీ ఆ పురాణాల నుంచి చూస్తుంటే పంచ పతివ్రతలు పంచ మహాపతివ్రతలు అంటారు. వాళ్ళల్లో అహల్య, గౌతమ మహాముని యొక్క భార్య సుశ్రుతుడు చేసినటువంటి అహల్య మహాపతివ్రతగా చెప్తారు. తర్వాత మండోదరిని చెప్తారు, అంటే రావణాసురుడు భార్య అయినటువంటి లంకా దేశపు పట్టమహిషి అయినటువంటి మండోదరిని ఒక మహాపతివ్రతగా చెప్పుకుంటారు. తర్వాత పంచ పాండవులకి భారీగా ఉన్నటువంటి ద్రౌపదిని మహాపతివ్రతగా చెప్తారు. అలా మహాపతివ్రతగా ఎందుకు చెప్తారో కూడా దానికి చాలా విధానంగా ఉన్న వివరాలు ఉన్నాయి. ఆ తర్వాత సీతాదేవి, సీత సాక్షాత్ శ్రీరామచంద్రుడి యొక్క సతీమణి అయినటువంటి సీతామాత అంటే సీతమ్మ తల్లి కూడా మహాపతివ్రతే. తర్వాత ఆ తార కూడా మహాపతివ్రతగానే మనకు చెప్పబడింది. అయితే ఇక్కడ మన రావణ కాష్టం గురించి చెప్పుకున్నాం కాబట్టి, మండోదరి గురించి చెప్తున్నాం కాబట్టి ఆవిడ మహాపతివ్రతని చెప్పాం. ఆవిడకి రావణాసుడే దైవం. ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా కూడా ఆయన మాట కాదనేది కాదు. ఆయన క్షేమాన్ని రావణాసురుడే తన సౌభాగ్యం, ఎటువంటి వ్యక్తి అయినా సరే తన సౌభాగ్యం ఎప్పుడు బాగుండాలని ఆవిడ పూజలు చేస్తూ ఉండేది, దీక్షలు పడుతూ ఉండేది. ఎప్పుడైనా సరే రావణాసురుడు ఎక్కడికైనా యుద్ధానికి వెళితే ఈవిడ ఆ యుద్ధం నుంచి వచ్చేంత వరకు ఆవిడ పూజ గదిలో చూని దీక్షగా ఆ పూజలు చేసుకుంటూ కూర్చునేవాడ. తన భర్త యొక్క విజయాన్ని కాంక్షిస్తూ తన సౌభాగ్యం కాపాడాలని కోరుకుంటూ పూజలో ఉండేదటి మండోదరి మహాతల్లి. దాంతో ఆ రావణాసురుడు మహాశక్తి పరాక్రమవంతుడు కదా, ఆ పరాక్రమంతో పాటు ఈవిడి యొక్క పూజా ఫలం వల్ల ఆయన విజయంగా హాయిగా నవ్వుతూ వచ్చేవట. చాలామంది ఆయన వెళుతూ ఉన్నాడు మాటికి కాటికి, ఆఖరికి కుబేరుడి మీద కూడా వెళ్ళిపోయి పుష్పవిమానం తెచ్చేసుకున్నాడు, స్వర్గం మీదకి ఇంద్రుడి మీదకి వెళ్ళిపోయాడు. ప్రతి చోట యుద్ధం వెళ్ళడం అంటే మహా సరదా అనుకుంటారు రావణాసుడికి. అన్ని విజయాల్లోనూ భాగస్వామి ఎవరికైనా ఉందంటే రావణాసుడు యొక్క అర్థంగా చెప్పుకున్న మహాపతివ్రత మండోదరి అన్నమాట. ఈయనకి యుద్ధానికి అలా వెళుతుంటే వీరతలకని తిద్దిన తర్వాత ఆవిడ పూజ గదిలో కూర్చుని మండోదరి అలా నిమగ్నంగా దీక్షలో కూర్చుని ఉండేది మండోదరి. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆయనకి అలా అపజయమే లేదు.
ఈ మండోదరి పతివ్రతా బలం అలాగే ఆ పూజా ఫలం అన్నీ కూడా ఆయనకి ఉండి ఆయన మామూలుగా శక్తిమంతుడిని చెప్పుకున్నాం కదా, అలా ఉండేది. ఇక సీతాదేవిని అపహరించడం, సీతాదేవిని సొంతం చేసుకోవాలనుకోవడం, ఇలాంటి ఆలోచనలు వచ్చిన తర్వాత జరిగిన సీతాదేవిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసాడు. తర్వాత మొత్తం మీద వెతుక్కుని ఆ రామచంద్రుడు లంకా నగరానికి యుద్ధానికి వచ్చాడు. ఆ రావణుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు మామూలుగా ప్రతిసారిలాగా అలవాటు ప్రకారం మండోదరి ఏం చేసింది, ఆ పూజ గదిలోకి వెళ్ళింది. యుద్ధం ఈయన బయలుదేరి వెళ్ళడం, ఆవిడ పూజ గదిలో కూర్చోవడం. ఈ సత్యాన్ని, ఈ రహస్యాన్ని దేవతలకు తెలుసు అనమాట. ఒకవేళ మండోదరి అలాగే పూజ గదిలో కూర్చుంటే ఎట్టి పరిస్థితుల్లో రావణాసుడు ఓడిపోవడానికి అవకాశం లేదు. ఆవిడ యొక్క దీక్షా ఫలితం వల్ల రావణాసుడికి విజయం వైపే వెళ్తాడు తప్పితే ఆయనకి పరాజయం ఉండదు, ఆయనకి మరణం ఉండదు అనే ఉద్దేశంతో దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే ఈ ధర్మయుద్ధంలో రాముడు గెలవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. పైపెచ్చు గెలవడం కూడా కష్టమే. మండోదరి పూజా గదిలోంచి, ఆ దీక్షలోంచి బయటకు వస్తే కానీ రావణాసురుడు చావడం చాలా కష్టం అనే ఒక రహస్యాన్ని దేవతలకు తెలిసింది. ఆ మండోదరి పూజని భగ్నం చేయాలి. రావణాసురుడు ఓడిపోవాలన్నా, రావణాసురుడు చావాలన్నా మండోదరి యొక్క పూజని భంగం చేస్తే మాత్రమే అక్కడ జరుగుతుంది. రావణాసురుడు యొక్క ఇది చావు అవుతుంది. లేకపోతే రాముడు ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం చేస్తూ ఉండడమే తప్ప రావణాసురుడు చావడం ఉండదు. బికాజ్ మండోదరి యొక్క పూజా ఫలితం వల్ల. సో ఆ పూజ భగ్నం చేయాలంటే ఏం చేయాలని చెప్పి పథకాలు రచించారు. ఎందుకంటే రావణాసురుడు ధర్మయుద్ధంలో చావాలి, ఎట్టి పరిస్థితుల్లో చావాలి. పరాయి మహిళల్ని కామించాడు, వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి సీతాదేవిని వాడు చావాల్సిందే, వాడిని చంపుతానని చెప్పి శ్రీరామచంద్రుడు ఎన్నో ప్రతిని కూడా పూనాడనే విషయం మనకి రామాయణం చదివిన వాళ్ళందరికీ తెలుసు. అనేసరికి ఈ పనంతా ఎవరికప్పు చెబుతాం? మండోదరి యొక్క దీక్ష భంగపరచాలి, భగ్నం చేయాలనేది ఎవరికప్పు చెప్పాలి అన్నప్పుడు ఆంజనేయ స్వామికి అప్పు చెప్తే ఆయనకి ఇవన్నీ లంకా విశేషాలన్నీ తెలుసు, పైపెచ్చు ఆయన జ్ఞాని అని చెప్పేసి ఒక పథకం రచించి ఎలా మండోదరి యొక్క పూజ భగ్నం చేయాలనే ఒక ఆలోచన చేసి దేవతలను కలిసి ఈ కార్యక్రమానికి ఆంజనేయ స్వామిని పంపించారట. ఆంజనేయ స్వామి వెళ్ళి ఆయన చాలా తెలివైనవాడు, జ్ఞాని కాబట్టి తన ఈ దేవతలు చెప్పినట్టుగా కొన్ని పథకం ప్రకారం కూడా మండోదరి పూజలో ఉంటే, అంటే రావణాసురుడు యుద్ధానికి వెళ్ళాడు, మండోదరి పూజ దీక్షలో కూర్చుంది, ఆవిడ పూజని ఆ దీక్షని భగ్నం చేశారు. ఎప్పుడైతే ఆ దీక్ష భగ్నం అయిందో మండోదరిది, అక్కడ రావణాసురుడు రాముడి చేతిలో హతమయ్యాడు, అంటే చచ్చిపోయాడు. ఆ విషయం ఈవిడ జీర్ణించుకోలేకపోయింది. మండోదరి మహాపతివ్రత కదా, తన భర్తే తనకు అన్నీ, పతియే ప్రత్యక్ష దైవంలా ఉన్నటువంటి ఆ పతివ్రతా శిరోమణి మండోదరికి తట్టుకోలేకపోయింది. తర్వాత ఆవిడ గ్రహించింది ఏమిటంటే దేవతలంతా అక్కడ కపటం చేసి, మోసం చేసి, పన్నాగం పని తన దీక్ష అలాగ భగ్నం చేసి ఆ సమయంలో తన దీక్షాఫలం తన భర్తకు అందకుండా చేసి ఆయన చావుకు కారణమయ్యారని చెప్పేసి కోపం వచ్చింది మండోదరికి. అది చూసిన తర్వాత ఆవిడ రావణాసురుడు చచ్చిపోయాక ఆ చితిపేంజం పెట్టి, అంత పెద్ద శరీరం, చాలా పెద్ద శరీరం అలాగ పెట్టి దహన సంస్కారాలు చేయబోతుంటే ఈవిడ కూడా సతీ దహనం అంటారు కదా, అది చేద్దాం అని చెప్పి భర్త చితితో పాటు ఈవిడ కూర్చుందాం అనుకున్నప్పటికీ ఈ దేవతలు చితి మంటల మీద కూర్చున్నప్పుడు ఆవిడకి ఆలోచన వచ్చింది. సతీ సహగమనం చేయబోతూ ఆలోచించి దేవతలు తనని మోసం చేశారు, తన భర్త మరణానికి కారణమయ్యారు, తన సౌభాగ్యం పోగొట్టడానికి వాళ్ళే కారణం అని చెప్పి కోపం వచ్చి ఆవిడ పతివ్రతా శిరోమణి అంటే ఆవిడ చాలా పవర్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి పతివ్రతకి చాలా శక్తులు ఉంటాయి. ఆవిడ వెంటనే ఈ దేవతను శపించడానికి ముందుకు వచ్చేసింది. భర్త కంటి ముందర శవంలా పడున్నాడు, కాష్టం చిదిమంటలు ఎక్కించి. అప్పుడు శపిద్దామని సిద్ధమైన టైంలో దేవతలందరూ మండోదరికి వచ్చారు. అమ్మ అంత పని చేయకు, నువ్వు మమ్మల్ని శపించకు, ఈ రాముడు యుద్ధం యొక్క అంతరార్థం మీకు తెలియదు, ధర్మం మీద యుద్ధం చేయడానికి రాముడు అవతరించాడు, నీ భర్త గురించి మేము చెప్పక్కర్లేదు అని చెప్పేసి చెప్పితే చెప్పించేది కాస్త ఆగి అన్నప్పుడు వీళ్ళు ఎంత ఏమన్నారంటే, నీ సౌభాగ్యానికి ఏమీ నష్టం లేకుండా మేము చూస్తామన్నారు. చూడండి ఎలా ఉందో. నా భర్త ఒక పక్కన చచ్చిపోతే, నా కుంకుమ బొట్టు పోతే ఇంకా నేను సౌభాగ్యం ఏంటి, నేను సౌభాగ్యవతను ఏమిటి, నేను పతివ్రతను ఏంటి, మీరేం మాట్లాడుతున్నారు
అని చెప్పి దేవతలను ఈవిడ గట్టిగా మాట్లాడింది మండోదరి. అప్పుడు వాళ్ళు ఒక లాజిక్ చెప్తారన్నమాట. అమ్మ ఒక మాట చెప్తాం విను, నీ భర్త చచ్చిపోయిన తర్వాత ఆ బూడిదైన తర్వాత దహన సంస్కారం పూర్తిగా అయిన తర్వాత ఆ అస్థికలు నదిలో కలిపినప్పుడు కానీ పూర్తిగా అంత్యక్రియలు పూర్తయినట్టు కాదు. కాబట్టి ఆయన యొక్క కాష్టం, రావణాసురుడు యొక్క కాష్టం అలా కాలుతూనే ఉంటుంది తప్ప శాశ్వతంగా నీ బొట్టు తీయాల్సిన పరిస్థితి. ఆ కాలి అస్థికలు నదిలో నిమజ్జనం చేసిన రోజునాడే నీ నుదుట సింధూరం తొలగిపోతుంది తప్పితే అప్పటిదాకా నువ్వు సౌభాగ్యవతిగానే ఉంటావు. నీ నియమానికి ఎక్కడ భంగం కలదు. నువ్వు నిత్య సౌభాగ్యవతివే, నువ్వు నిత్య పతివ్రతవే, మహాపతివ్రతవే. కాబట్టి నీ భర్త కాష్టం ఎన్ని ఏళ్ళైనా ఎన్ని యుగాలైనా రావణ కాష్టం అలా కాలుతూనే ఉంటుంది, మేము మాటిస్తున్నాం అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి దేవతలు చెప్పారు. దాంతో ఆవిడ శాంతించింది. ఇంకా సతీ సాగమనం లేదు. మండోదరి ఆ రకంగా ఆవిడ నిత్య సౌభాగ్యవతిగా, ఎందుకంటే కాష్టం కాలాలి, ఆస్తి నిమజ్జనం జరగాలి, అప్పుడు మిగిలినటువంటి దహన క్రియలు అంత్యక్రియలన్నీ అయిన తరువాతే పిండ ప్రదానాలు జరగాలి. ఆ తంతంతా జరిగిన తర్వాతే ఏ స్త్రీమూర్తికైనా పూర్తవుతుందన్నమాట, సౌభాగ్యం పోతుంది. సౌభాగ్యంలో భాగంగా వాడికి అక్కడి నుంచి పోతుందనే శాస్త్రం. ఆ రకంగా అలా జరగకుండా ఈవిడి నిత్యం సౌభాగ్యవతిలా ఉండడానికి, అంటే వాళ్ళు అలా కాకపోతే మండోదరి వీళ్ళు శపించేసేదేమో. ఆ రకంగా రావణ కాష్టం అలా కంటిన్యూస్గా రగులుతూ ఉండేటట్టుగా దేవతలు మండోదరికి చెప్పినట్టుగా వరం ఇచ్చినట్టుగా మనకి కొన్ని కథల ద్వారా తెలుసుకోమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ రావణ కాష్టం అంటే రావణుడి యొక్క కాష్టానికి అంత్యక్రియలు జరగలేదు, ఇంకా పిండ ప్రదానాలు కూడా జరగలేదని కూడా ఒక వాడుకలో ఉన్నటువంటి ఒక కథనం అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మరి కాష్టం అంటే ఏంటి, ఒక చచ్చిపోతే ఎవరైనా ఒక 10 గంటలో 12 గంటలో శరీరం మొత్తం దహనం అవుతుంది. కట్టెల మధ్యలో పెట్టి కాల్స్తే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత నదుల్లో ఆ అస్థికలు నిమజ్జనం చేస్తారు. అక్కడి నుంచి పిండ ప్రదానాలు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరుగుతాయి. కాబట్టి అది నిత్యం. అని రావణాసుడికి ఇంకా అవేం జరగలేదు. అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు ఏమిటో అలా రావణ కాష్టం అలాగే కాలుతూనే ఉందనేది చెప్తారనమాట. అలా కంటిన్యూస్గా ఒక సమస్య రగులుతూ ఉన్నట్టయితే దానిని ఈ రావణ కాష్టం అనే దానితో నానుడితో పోల్చడం అలవాటు అనమాట. దీర్ఘకాలంగా 2 దేశాల మధ్య యుద్ధం కానీ, లేదంటే 2 జాతుల మధ్య వైరం కానీ అలా జరుగుతూ ఉంటే దానిని రావణ కాష్టం అంటారన్నమాట. ఈ మండోదరి పంచ పతివ్రతల్లో ఒక ఆవిడైనటువంటి మండోదరికి ఇలాగా ఈ కథ జరగడం వల్ల దేవతలు ఈ రకమైనటువంటి ఆ వరం ఇవ్వడం వల్ల, మాట ఇవ్వడం వల్ల ఆ రావణ కాష్టం అలా కాలుతూనే ఉంది. అప్పటి నుంచి రావణ కాష్టం అనే పదం మనకి వాడుకలోకి వచ్చిందనమాట. అలా ఏదైనా సమస్య రగులుతుంటే రావణ కాష్టంలా రగులుతోందిరా అని అనడం పరిపాటి అయింది. జై శ్రీరామ్.